ఇక్కడ వచ్చేసుకున్నా పెద్ద ప్రాసెస్ బుక్ చేసుకోవడం. ఫస్ట్ నేను వెళ్తున్నా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. నేను షాక్ అయినా, నన్ను అంటే ఫస్ట్ పిలిచిన అనమాట, అని నన్నే నాకు అదని నేను అనుకున్నా. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మన ఈ కన్యాకుమారి టు లదాఖ్ సీస్ లో గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మన ఈ కన్యాకుమారి టు లదాఖ్ సీస్ లో ఈ రోజు వచ్చేసి డే 12. ఇప్పుడు ఉన్నది మనం కోయంబత్తూర్ అవుట్స్కట్స్ లో ఉంది. ఇక్కడ నుంచి నేను ఈషా టెంపుల్ కి వెళ్తున్నా. ఒక 40 కిలోమీటర్స్ ఉంది. అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నా ఈషా టెంపుల్ కి. లోపల నుంచి అయితే ఎవరు లిఫ్ట్ ఇయ్యారని, ఇక్కడ మార్నింగ్ ఒక అన్న నాకు లిఫ్ట్ ఇచ్చిండే. దాని తర్వాత ఎవరు వెళ్ళారు. బాగా లారీలు వస్తున్నాయి, లారీలు ఆపట్లేదు. లెఫ్ట్కి వెళ్తా అంటున్నాడు. ఫైనలీ ఒక వెహికల్ ఆగింది. కెన్ ఐ జాయిన్ విత్ యూ? కెన్ ఐ జాయిన్ విత్ యూ? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో అన్న వచ్చేసి నాకు ఒక 10 కిలోమీటర్ల దాకా లిఫ్ట్ ఇచ్చింటారు అండి. నేను ఎలా వెళ్ళాలి అని అనుకునేవాడిని అక్కడ. బట్ రోడ్ పైన సడన్గా ఇట్లా లిఫ్ట్ అడిగినా, నేను 2 కిలోమీటర్లు పోతా అన్నాడు. సరే అని ఎక్కిన తర్వాత ఎక్కడ వెళ్తున్నావు అన్నాడు. నేను ఈషా టెంపుల్ సైడ్ వెళ్తున్నా అంటే, నేను కూడా వెళ్ళాల్సింది అక్కడే, సరే ఎక్కువ అని చెప్పిండు. నేను క్యాజువల్గా స్ట్రైట్కి వెళ్తాను అని రికార్డ్ చేయలేదు అప్పుడు. వెర్ ఆర్ యు గోయింగ్? You are going this road? This way? Okay. మధుకరై. ఇది వచ్చేసి మధుకరై చూడండి. సో అలా నేను లిఫ్ట్ అడుగుతూ ఈషా టెంపుల్ దగ్గరికి వచ్చేసిన, ఆదియోగి దగ్గరికి. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నేను టెంట్ వేసుకుందాం అంటే టెంట్ వేసుకొని ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ టెంట్ వేసుకోవద్దంట. ఫైనల్లీ నేను ఈషా టెంపుల్ దగ్గరికి వచ్చేసిన. అయితే ఇక్కడ ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకొని నేను రూమ్లోకి వెళ్ళి ఇక్కడికి ఎలా వచ్చా ఏంటి అనేది ప్రశాంతంగా మాట్లాడదాం. లెట్స్ గో. సో నేను అక్కడ టెంట్ వేసుకోవచ్చేమో అని అనుకున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత టెంట్ వేసుకొని ఇవ్వట్లేదు. ఇక అబ్బా ఏంది దేవుడా ఇట్లా చేసినావు అనుకొని ఇక నేనేం చేసిన అంటే కబీర్ అన్న కాల్ చేసిన. సో కబీర్ అన్న ఇక్కడ వచ్చి వెళ్తుంటాడు అనమాట. కబీర్ అన్న కాల్ చేసి, అన్న ఇక్కడ టెంట్ వేసుకొని ఇవ్వట్లేదు ఎట్లా అన్న అంటే, అన్న ఉండి లేదు రాక టెంట్ వేసుకొని ఇవ్వరు. సో నువ్వు ఒక పని చేయి, రూమ్ బుక్ చేసుకో, నేను పైసలు ఇస్తాను. ఈ వీడియో స్పాన్సర్ వచ్చేసి అన్ననే అనమాట. అన్న నాకు 2000 ఇచ్చిండు. సో నా లక్ బాగుంది, ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం రూమ్స్ బుక్ అవ్వంట అప్పుడప్పుడునే. ఆమె నాకు బుక్ చేయడం తెలియట్లేదు. నేను ఒక ఆమె దగ్గరికి, హెల్ప్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది, నీ లక్ బాగుంది, రూమ్ బుక్ అయింది, లేకుంటే బుక్ కాకుంటుండే, ఇంత స్పీడ్గా ఎవరికి బుక్ కాదు అని అన్నది. ఆ రోజు నా లక్ బాగుంది. ఫైనలీ నేను బుక్ చేసుకున్నా. పెద్ద ప్రాసెస్ బుక్ చేసుకోవడం, కొంచెం నేను తిరగబడినా. అయితే ఇక్కడ ఒక ఆమె ఇన్ఫర్మేషన్ ఆమె ఉంటుంది. సో ఆమె నాకు హెల్ప్ చేసింది. ఆమెతో బుక్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వెళ్తున్నా నా రూమ్లోకి. రూమ్లో వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతా. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి క్యాంటీన్ చూడండి, మొత్తం తింటున్నారు. దీని వచ్చేసి సర్పవాసం అంటారు. దీని లోపలనే కాటేజెస్ ఉంటాయన్నమాట, రూమ్స్ అన్నీ. సో ఇప్పుడు నేను రూమ్లోకి వెళ్తున్నా, రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం. ఫైనల్గా మీకు ఒక అద్భుతం చూపిస్తా. ఎలా ఉంది, ఇదే వచ్చేసి నా రూమ్. ఇది వచ్చేసి నా ముందు సీన్ చూడండి. అండ్ నాకు లెఫ్ట్లో కెమెరా ఉంది, సో షూట్ చేయడానికి రాదు, బట్ షూట్ చేస్తున్నావు. అక్కడ కెమెరా ఉంది. ఇట్లా ఉంటుంది చూడండి. అది వచ్చేసి ఇలా ఉంటుంది. యావ్, చాలా డేస్ తర్వాత నేను ఇట్లా స్టే చేస్తున్నా.
సో ఇక్కడైతే బయట షూట్ చేయలేను భయ్య, అందుకే నేను ఇక్కడ షూట్ చేసలేను. ఒక సర్కిల్ లాగా ఒక కంపౌండ్ ఉంటుంది, దాంట్లో కాటరేజ్లు ఉంటాయి ఇట్లా. సో ఈ రూమ్ వచ్చేసి నాకు 990 రూపీస్కి పడ్డాయి. అండ్ థ్యాంక్ యూ కబీర్ అన్న హెల్ప్ వల్ల ఈ రూమ్ తీసుకున్నా. అండ్ అన్న నాకు చెప్పింది అనమాట ఇక్కడ ఏడా షూట్ చేయాలి అండ్ ఎట్లా ఉండాలి ఏంటి అన్నది, లేకుంటే మళ్ళీ ఫుల్ ప్రాబ్లం ఫేస్ చేస్తావు అలా అంటే, సరే అన్న నేను షూట్ చేయను అని చెప్పిన. అండ్ నాకు ఈ రూమ్లో ఉండడానికి స్పాన్సర్ చేసింది కూడా కబీర్ అన్ననే. థ్యాంక్ యూ అన్న. లెట్స్ గో. ఇప్పుడు నేను ఫ్రెష్ అవుతా, మార్నింగ్ నుంచి బాగా దమ్దం అయిపోయింది. ఫ్రెష్ అయ్యి మనం ఫస్ట్ ఆదియోగి దగ్గర వెళ్దాం. ఆదియోగిన తర్వాత మనం వెళ్దాం ధ్యానలింగ. సో ఇక్కడ ఫేమస్ ధ్యానలింగ అనమాట. ఆదియోగి కూడా ఎంత ఫేమస్, ధ్యానలింగ అంత ఫేమస్. సో అక్కడ వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేయాలి. నాకు తెలియకుండానే నేను యాక్చువల్గా చూద్దామని వచ్చింది ఆదియోగి కోసం, బట్ నాకు తెలియకుండా అక్కడ నేను ఏది కావాలంటే నాకు బుకింగ్ దగ్గర ఇబ్బంది అయింది కదా, నేను చెప్పిన నాకు ధ్యానలింగ అని అనుకున్నా. నా మైండ్ పని చేయలేదు అప్పుడు. సో తర్వాత అక్కడ వెళ్ళి నేను చూస్తే ఓహో ధ్యానలింగ అంటే ఇది కదా అని అనుకున్నా. ఆదియోగి అనేది స్టాచ్యూ, ధ్యానలింగ అంటే లోపల శివలింగం ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేది ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ స్టాచ్యూ కోసం వస్తారు. స్టాచ్యూ అయిపోయిన తర్వాత ఏంటి అని చూసుకుంటే ధ్యానలింగం. నాకు తెలియకుండానే ఆ శివుడు అట్లా చేసిందేమో అని అనుకుంటా. బట్ యా బాగుంది. స్నానం చేసుకో, ఆదియోగి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. సో ఫైనలీ రెడీ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళి ఆదియోగిని దర్శనం చేసుకుందాం. లెట్స్ గో బడీ. నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే నా డ్రీమ్ ప్లేస్ ఇది. ఎందుకో అన్నీ బయట వెళ్తూ మాట్లాడదాం. కమాన్ కమాన్ కమాన్. ఫైనల్లీ నేను వచ్చేసి ఆదియోగి బ్యాక్ సైడ్ ఉన్నా భయ్యా. ఇప్పుడు వెళ్తున్నా ఆదియోగిని దర్శనం చేసుకోవడానికి. మీరు ఎక్కువ ఫొటోస్లలో వీడియోస్లలో చూసింటారు కదా, పెద్ద స్టాచ్యూ ఉంటుంది శివుడిది, అక్కడ వెళ్తున్నాం. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. లెట్స్ గో. చుట్టూ అయితే మీకు కొండలు కనిపిస్తుంటాయి. కొండల మధ్యన ఇలా ఇలా దేవుడు ఉంటాడు. ఇక్కడ దేవుడి విగ్రహం ఎంత బాగుంది బ్రో, అంటే నాకు మాటలు వస్తలేవు, గట్లున్నది ఇడ. నిజంగా చెప్తున్నా, ఏమని ఉన్నదా బ్రో, ఫీల్ ఉన్నది ఇడ బాబా. సో నేను ఇక్కడ వచ్చా కదా ఈషా దగ్గరికి. అయితే మనకు ఒక సబ్స్క్రైబర్ తిరిగాడు. నమస్కారం. నమస్కారం. ఏం పేరు బ్రో? కీర్తి సాయి బ్రో నా పేరు. మీది హైదరాబాద్ ఉన్నారా? హైదరాబాద్. అచ్చా, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా? ఎప్పటి నుంచో, స్టార్టింగ్ నుంచే మీరు. ఓకే. నేను షాక్ అయినా, నన్ను అంటే ఫస్ట్ పిలిచిన అనమాట, అని నన్నే నాకు అదని నేను అనుకున్నా. కొంచెం షాక్ లో ఉండి, బట్ బాగుంది కలిసి అనుకో. అంటే మీరు బ్రో కనిపించిండు. సాయి బ్రో ఎవరు? మన సబ్స్క్రైబర్. సో ఫస్ట్ టైం నాకు ఈ ట్రిప్ లో నీ సబ్స్క్రైబర్ అని ఒకరు పర్సన్ కలవడం నాకు ఫీల్ ఖుషి అయింది. అవ్వా, నాకు కూడా సబ్స్క్రైబర్స్ ఇంత స్ప్రెడ్ అవుతున్నారా అని. ఫైనలీ మన ఈ కన్యాకుమారి టు లేహ్ లదాఖ్ సిరీస్ లో మనం వచ్చేసాం మహాదేవ్ దగ్గర. ఫైనలీ ఇది నా డ్రీమ్ ప్లేస్ అనమాట. ఎట్లా డ్రీమ్ ప్లేస్ అంటే, నేను నా ఆల్ ఇండియా రైడ్ లో ఆదియోగి అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ విన్నా ఒక 2 years కింది నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సాంగ్ ఇంటనే ఉంటా. ఎవ్రీ టైం నాకు బాధ అనిపించినప్పుడు ఆ సాంగ్ వింటా.
ఫైనల్ నేను నా డ్రీమ్ ప్లేస్కి వచ్చిన అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ప్రశాంతంగా ఉంది ఈడ. మొత్తం చుట్టూ కొండలు, మొత్తం పచ్చటి చెట్లు, ఈ జనాలు మొత్తం అందరు నవ్వుకుంటూనే ఉన్నారు. ఈడ సౌండ్ అనేది అందరు నవ్వుల సౌండ్, మాటల సౌండ్ తప్ప వేరే గట్టిగా అరవడం అట్లాంటి ఏం లేవు అసలు. ఇంకా మనం లోపలికి వెళ్ళినాం అనుకోండి, నేను రూమ్లో ఉన్నా కదా, అక్కడ వెళ్తే పూరా అంటే పూరా సైలెంట్ ఉంటుంది. ఒకవేళ నేను మంచి యూట్యూబర్ అయితే పక్కా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తా. సో ఏ శివ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయి. అండ్ మనకి ఇక్కడ ఒక బ్రో పరిచయం అయిండు, సాయి బ్రో. మంచిగా అనిపిస్తుంది నాకు. అతను నాకు శివ గురించి వచ్చేసి మొత్తం చెప్పిండు అనమాట, ఈ ప్లేస్ గురించి. ఈ ప్లేస్ని మనం చూసుకున్నట్లయితే మొత్తం 150 acres ఉంది. శివ హైట్ వచ్చేసి, ఈ విగ్రహం హైట్ వచ్చి 112 feet హైట్లో ఉంది. ఎందుకు 112 feet హైట్లో అంటే శివుడు మనకి అన్ని వే ఆఫ్ లివింగ్ ఇచ్చిందనమాట. అన్ని రకాలుగా జీవించవచ్చు అన్నట్లు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను లోపల వెళ్ళి ధ్యానలింగం ఉంటుంది, ధ్యానలింగంని దర్శనం చేసుకుంటా. అది ఫేమస్ అనమాట, ఇక్కడ అందరు వచ్చేది ధ్యానలింగం కోసమే. సో గుండంలో స్నానం చేసి పుట్టు అంటే డ్రాయర్ అవన్నీ ఉండకుండా ఒక టవల్ ఇస్తారు, ఆ టవల్ని కట్టుకొని స్నానం చేయాలి అండ్ ధ్యానం చేయాలి. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే కబీర్ అన్నకి. కబీర్ అన్న నాకు ఫుల్ హెల్ప్ చేసిండు, అమౌంట్ వేసిండు. నాకు ఇక్కడ ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి ఫస్ట్ అని నాకేం తెలియదు. ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి నేను అసలు వీరికి రానని అనుకున్నా. మధ్యలోకి వచ్చి కూడా నాకు ఇబ్బంది అనిపించింది. లిఫ్ట్ ఎవరు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, వెళ్ళిపోవాలా అనిపించింది. కానీ మన లోపల గట్టిగా ఉంటాం కదా, మనం మంచి ఇంటెన్షన్తో చేస్తాం చూడండి, ఏదో విధంగా ఈ యూనివర్స్లో ఏదో ఒక పవర్ పక్క మనకు సపోర్ట్ చేస్తుంది. నేను అది నమ్ముతా అనమాట. మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే ఏదో విధంగా యూనివర్స్ మనకు పక్క సపోర్ట్ చేస్తుంది. నేను చాలా అంటే చాలా నమ్ముతా. అందరు ఇక్కడ ఫోటోలకి అయిపోయింది. నేను కూడా కొన్ని తీసుకున్నా, ఆరామ్సే కూకున్నా. ఇంకా ఎప్పుడు ఫోటోలైనా ఏంటి అని మీకు చూపించాలి, అట్లా చూపించాలి, ఇట్లా చూపించాలని ఉంది. బట్ ఇక్కడికి వచ్చినాక ఎందుకో బాగా కొంచెం రిలాక్స్ అవ్వు, ఇప్పుడు వీడియోస్ అయినా అన్నట్లు అనిపించింది నాకు. అందుకే ఇలా కూర్చున్నాను. బాగుంది నిజంగా ఫ్రెండ్స్. ఒక్కసారైనా మీరు రండి, విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంత సైలెంట్గా ఉంది, ఎంత మంచిగా ఉంది ఈ ప్లేస్ అన్నది. ఏ శివ, ఒకవేళ నువ్వు పక్కా నేను ఒక మంచి స్టేజ్కి వెళ్ళినా అనుకో, పక్కా ఎవరి శివరాత్రి ఇడికి వస్తా. అండ్ కొంచెం సపోర్ట్ చెయ్యు, నువ్వు చేస్తావు నాకు తెలుసు. బట్ మన దగ్గర నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది, సాగుతలేదు జీవితం అనేది. నాకు తెలుసు నా మనసు ఏందో నీకు తెలుసు. తెలుసుకోబడి మనం మూవ్ అవ్వాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఫుల్ టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. మనం రూమ్ తీసుకున్నాక అక్కడ టైం టేబుల్ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు డిన్నర్ ఉంటుంది, ఎప్పుడు లంచ్ ఉంటుందని టైం ఫాలో అవ్వలేమనుకోండి మిస్ అయిపోతాం. అండ్ సాయి బ్రోకి థ్యాంక్ యూ. సాయి బ్రో, నువ్వు ఈ వీడియో తర్వాత చూస్తుంటావు, అందుకు నేను వీడియోలో చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా అనిపిస్తుంది నేను కలిసినందుకు. లెట్స్ గో. మనం వచ్చేసి ఇప్పుడు ఈ శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాం, ధ్యానలింగ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం దీని లోపలనే ఉన్నాం భయ్య. దీని లోపలికి అలో లేదనమాట వీడియో రికార్డ్. ఇక్కడికే లాస్ట్ ఆఫ్ చేసుకోవాలి ఇక. సో అలా ధ్యానలింగం దర్శనం చేసుకొని భిక్షా హాల్ దగ్గర వెళ్ళి తినేసిన అనమాట. సాయి బ్రో తీసుకెళ్ళిండు. అక్కడ తినేసి, అక్కడ తినేటప్పుడు కూడా కొత్త నాకు ఉండే మొత్తం. ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళినాం అనుకోండి, 2-3 బ్యాచ్లు ఉంటాయి. ఫస్ట్ బ్యాచ్లో వెళ్తే మనకు సాంగ్స్ పాడతారనమాట. మనం తినే ముందు ఒక సాంగ్ పాడతారు, అది ఎంత మంచిగా ఉంటుంది అంటే మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. గర్ల్స్ ఒక సైడ్ కూకుంటారు, బాయ్స్ ఒక సైడ్ కూకుంటారు. అండ్ ప్లేట్స్లలో అందరూ వడ్డిస్తారనమాట. వడ్డించిన తర్వాత ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది. అండ్ రూమ్ రెంట్ చెప్పలేదు కదా నేను, 24 hours వచ్చేసి మనకి ఎంత తీసుకుంటారు అంటే 990 rupees తీసుకుంటారు. నాన్ ఏసీ. అది ఏసీ అయితే 1800 ఉంటుంది పర్ 1 roomకి. అండ్ మన రూమ్కి వచ్చేసి ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. 1800కు 1900కి ఇద్దరు అనమాట. నాన్ ఏసీ ఒక్కొక్కరికి 990, 1000 రూపాయల దాకా పడుతుంది అనుకోండి 24 hours. దాంట్లోనే మనకు 2 సార్లు ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ 8:30, 7:30 నుంచి స్టార్ట్ అయ్యి 10 లోపు మూసేస్తారు భిక్షా హాల్ని. మళ్ళీ నైట్
7:30 6:30 నుంచి స్టార్ట్ అయ్యి 10:30 లోపు మూసేస్తారు భిక్షాల్ని, 8:30 లోపు మూసేస్తారు భిక్షాల్ని. మస్త్ ఎక్స్పీరియన్స్. అలా మేము తిన్న తర్వాత ఇక్కడ ఒక చిన్న కొలను లాగా ఉంటుంది, మళ్ళా ఆ కొలను దగ్గర వెళ్ళి మేము కూర్చున్నాం. మొత్తం కమలం పూలు మార్నింగ్ వికసిస్తాయి కదా, వాటి వాసన వస్తుంది. అబ్బా బాబా, నేను సాయిబ్రో మాట్లాడుతూ నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ట్రై చేస్తున్నా అతను? బట్ ఇక్కడ కమలం పూల వాసన వస్తుంది, మీరు గమనించారా? లైట్గా స్మెల్ వస్తుంది. నిజంగా చెప్తున్నా, దిల్సే చెప్తున్నా, చూడాల్సిన ప్లేస్. అందరు అంటారు సద్గురు పైసలు, ఈషా ఫౌండేషన్ పైసలు అని. బట్ సద్గురు కూడా చేస్తున్నాడు కదా, ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్కి ఫ్రీ విద్య అన్నమాట ఇక్కడ. సో 3 స్కూల్స్ ఉంటాయి, 3-4 స్కూల్స్. పర్వతం పైన ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు, వాళ్ళకి ఇండ్లు కట్టించడం, సేవ చేయడం, సో పిల్లలకి ఎడ్యుకేషన్. అండ్ ఇంకొకటి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ రావడం. ఇక్కడ ఫారినర్స్ ఫుల్ వస్తారు. మనం అనుకుంటాం అబ్బా ఇది అది అని, బట్ ఫారినర్స్ ఇక్కడ వచ్చేసి మంచిగా వాళ్ళు ధ్యానం చేస్తూ ఒక రకమైన సౌండ్లు చేస్తుంటారు ధ్యానంలో కూర్చొని. అంతా ఇది లోపల రికార్డ్ చేయనియరు. సో రికార్డ్ చేయనిస్తే నేను మీకు మంచిగా చూపిద్దు. In this magnificent state of yoga is unbridled wild hair. In all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you do." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me." 7 sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
థ్యాంక్ యూ మాఫియా. మీ వల్ల కూడా నేను ఇంత తిరుగుతున్నా అంటే నా యూట్యూబ్ వల్లనే, మీ వల్లనే కేవలం. ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. లవ్ యూ ఆల్. స్టే కనెక్టెడ్ విత్ మీ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఐఎమ్ అవుట్. లైఫ్ ఇస్ ఎంజాయ్.